చూపుడు వేలును బొటన వేలుతో కలిపి ఉంచడాన్ని జ్ఞానముద్ర అంటారు. ఈ జ్ఞానముద్రలో మనం 15 నిమిషాల పాటు ఉన్నట్లయితే జ్ఞాపక శక్తి బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ధ్యానం కుదురుతుంది, మనసు ప్రశాంతమవుతుంది. ఇక బొటన వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలు ఈ మూడింటిని కలిపి ఉంచడం ద్వారా దీన్ని ప్రాణముద్ర అంటారు. అంటే ఇది ప్రాణశక్తిని ప్రేరేపింపజేస్తుంది మన శరీరంలో. దీని ద్వారా శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇక జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అపాన ముద్రను వేయాలి. ఇది జీర్ణశక్తికి సంబంధించిన ముద్ర. అంటే బొటన వేలుతో ఉంగరం వేలు, మధ్య వేలు కలిపి ఉంచడం ద్వారా ఇది అపాన ముద్ర అవుతుంది. దీని ద్వారా జీర్ణం సక్రమంగా జరుగుతుంది. అలాగే వాయు సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, అంటే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు వాయుముద్రను వేయాలి. వాయుముద్ర అంటే బొటన వేలుతో చూపుడు వేలును కలిపి ఉంచే ప్రక్రియ. ఈ యొక్క ముద్రే వాయుముద్ర. ఈ వాయుముద్రను వేసినట్లయితే శరీరంలో వాత ప్రకోపం తగ్గుతుంది. ఇక చివరిగా అంజలి ముద్ర అంటారు. అంజలి ముద్ర అంటే నమస్కారం. రెండు చేతులను జోడించి కలిపి ఉంచడం ద్వారా నమస్కారం చేసే ఈ యొక్క నమస్కార ముద్రనే అంజలి ముద్ర అంటారు. అంజలి ముద్ర ద్వారా మనసులో వినయం ఏర్పడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఎదుటివారిపై ప్రసన్నతను పెంపొందిస్తుంది. ఈ రీల్ తర్వాయి భాగం